విశాఖలో నేను ఇంతకుముందే చెప్పా, స్థానిక ఎన్నికలు మంది ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఒక రాచరికపు వ్యవస్థలు నడుస్తున్నాయి. ఎవడు అధికారంలో ఉంటే వాడి వైపు మొత్తం వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్ దాన్ని ప్రోత్సహించలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చేటటువంటి వాళ్ళని రాజీనామా చేసి రమ్మంటే అందుకే 4 ఎమ్మెల్యేలు వచ్చారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు కూడా అట్లా రానివ్వనన్నారు, బాగానే ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేలు ఆగట్లేదు. నిన్న జనసేనకు సంబంధించినటువంటి నాదెళ్ల మనోహర్ తెనాల్లో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లను తీసుకున్నారు కౌన్సిలర్లని. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి 12 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి, 9 మంది జనసేనలోకి చేరుతున్నారు. వీళ్ళందరినీ ఆపడానికి ప్రయత్నించినటువంటి అమర్ ప్రయత్నం ఫలించలేదు. ఆయన మీటింగులు పెట్టినా వర్కౌట్ కాలేదు. మేయర్ ఛాంబర్లో నిర్వహించిన సమావేశానికి 25 మంది కార్పొరేటర్లు డుమ్మాగొట్టారు. నగర శివారులోని రిసార్ట్లో పార్టీ మారనున్న కార్పొరేటర్లందరూ కూడా కీలక సమావేశం నిర్వహించారు. తద్వారా విశాఖ మేయర్ పదవి, విశాఖ అవకాశం వీళ్ళు తీసుకోబోతున్నారు తెలుగుదేశం జనసేన. ఒక్క 2 ఏళ్ళు ఆగితే ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంతకాలం పాటు తెలుగుదేశాన్ని జనసేనని నమ్ముకుని డివిజన్ల వారీగా ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి రేపు పొద్దున కార్పొరేటర్లు అవ్వాలనే కదా వాళ్ళు కష్టపడుతుంది, ఎన్నికల్లో గెలిపించింది. వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళని చేర్చుకుని ఏం సాధించినట్టు? ఇంకోటి, వీళ్ళందరూ వైసీపీలో ఉండగా తప్పులు చేశారు, విశాఖపట్నాన్ని నాశనం చేశారు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంలోకి జనసేనలోకి వచ్చేగానే మంచోళ్ళు అయిపోతారా? కాబట్టి ఇక్కడ అనెథికల్ ప్రాక్టీస్, బట్ ఒక పెద్ద షాక్ ఇవ్వడం జగన్కి అనేటటువంటి కోణంలో ఫీల్ అవుతున్నారు. బట్ జగన్ అవన్నీ పట్టించుకునే రకం కాదు.